నీ ప్రాణాలు నిలుపుకునే ప్రయత్నం నువ్వు చేస్తావా లేదంటే ఇక్కడే షూట్ చేయమంటావా? సార్ షూట్ చేయకండి సార్. ఊళ్ళోకి అరుంధతమ్మ వచ్చి వెళ్ళిందంట సార్. అరుంధతమ్మ నిన్న పంచాయతీ ఆఫీస్కి వచ్చి వెళ్ళారు కదమ్మా. అరుంధతి పంచాయతీకి వచ్చిందా? సాక్షాత్తు అరుంధతమ్మే పంచాయతీ ఆఫీస్కి వచ్చి కొన్ని ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసి ఏదో అర్జెంటు పనుందని చెప్పి వచ్చినంత వేగంగా వెళ్లిపోయింది. జగదీశ్వరి 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 కరగని కలల రసఝరి ప్రేమ వెన్నెలల హారతి తానై మంచిని పెంచిన శుభకరి. జన్మలు గడచిన జీవతరంగిణి కోరి వరమిచ్చు భవహరి భవనాశంకరి భక్తవ శంకరి తానే జగతికి జయకరి. జగదీశ్వరి జగదీశ్వరి జగదీశ్వరి. ఇంకొన్ని రోజుల్లో దక్షిణం వైపు నుంచి మసూచి అనే భయంకరమైన భూతం మన గ్రామం వైపుకి దాడి చేస్తుందక్కా. దాని నీలి నీడలు మన ఊరిపై పడితే ప్రజలందరూ నిగూఢ రోగాలకు బలి అవుతారు. ఎంతో పచ్చగా అలరారుతున్న ఈ గ్రామం రోగాలకు పుట్టవుతుంది. గ్రామ దేవత అంటే గ్రామ రక్షకురాలు పట్టాలమ్మా. ఆ భూతం నుంచి గ్రామాన్ని రక్షించే బాధ్యత నీదే. నిజమేనమ్మా. అయితే ఆ మసూచి నాకన్నా బలమైనది. దాన్ని ఎదిరించి అడ్డుకునే శక్తి నాకు లేదమ్మా. దుర్గమ్మ, నువ్వు మహాశక్తివి. నీ ప్రతాపం ముందు ఆ మసూచి క్షణకాలంలో కాలి బూడిదవుతుంది. ఈ ఊరి ప్రజలను కాపాడే శక్తి నీ ఒక్కదానికే ఉంది తల్లి. నువ్వు ఏదో ఒకటి చేసిన గ్రామాన్ని కాపాడమ్మా. పట్టాలమ్మా, నేనున్న చోట మసూచి అట్టహాసం సాగదు. సాత్విక మార్గంలో తెలియచెప్తాను. వినలేదంటే అసలుదుంది కదా, దండం దశగుణ భవేత్. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. ఏంటి భవనమ్మా అలా చూస్తున్నావు? ఆనందయ్య ఊరి జనం మాట్లాడుకుంటుంటే విన్నాను.
ఊర్లో జాతర జరిపి 2 ఏళ్లయిందట కదా? ఈ ఊరికి నాన్నగారు పంచాయతీ పెద్దగా ఉన్నప్పుడు ప్రతి ఏటా జాతర జరిపించేవారు. ఇప్పుడు చూస్తే ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లం వచ్చి పడ్డాయి. ఎవరికి జాతర మీద అంత ఆసక్తి లేకుండా పోయింది. ఇక దాని గురించి ఆలోచించలేదు. మీ నాన్నగారి వల్ల కాకపోతే ఏంటి? నీవే ముందుండి జాతర జరిపించొచ్చు కదా? ఆనందయ్య, సమస్యలు 100 రాని ఊర్లో జాతర ఎందుకు చేస్తారు చెప్పు? ఊరి జనాలని ఎలాంటి రోగాలు పీడించకూడదని, ఊరికి ఏ చెడు జరగకూడదని గ్రామదేవతకి మొరపెట్టి ఆచరించేదే జాతర. గ్రామదేవత సంతృప్తి చెందితే ఊరు చల్లగా ఉంటుంది, ఊరి ప్రజలు హాయిగా ఉంటారు. నువ్వు చెప్పింది నిజమే. ఈ జాతర బాధ్యతని నేనొక్కడనే పూర్తిగా తీసుకోలేను. ఊళ్ళో చాలామంది పెద్దలున్నారు. ఒకసారి వాళ్ళకి చెప్తాను. వద్దు ఆనందయ్య, ఈ ఊర్లో పెద్దింటి వారంటే మీరే. అంత పెద్ద ఉత్సవాన్ని జరిపించే శక్తి ఉన్నది మీ ఇంట్లో వాళ్ళకి మాత్రమే. మీ ఇంట్లో మీ మధ్యనున్న అడ్డుగోడలు తొలగిపోవాలని గ్రామదేవతకి మొక్కుకొని ఒక విశిష్టమైన రీతిలో జాతర జరిపించు. అంటే ఏ రకంగా? వాళ్ళింట్లో వాళ్ళు చేసింది తినడం సహజం. అయితే ఈసారి జాతర అలా జరగకూడదు. నీ వెనకటి పరంపర ఎలా ఉండిందో దాన్నే కొనసాగించి ఊరి మొత్తానికి అన్నదానం చెయ్యి. జనం సంతృప్తి పడితే గ్రామదేవత తృప్తి చెందుతుంది. ఆ పుణ్యం నీ ఇంటి వారిని కాపాడుతుంది. అలాగే భవనమ్మా. ఈ ఆలోచన తెలుసుకుంటేనే మనసులో సంతోషం కలుగుతోంది. నిజం, ఆకలిగా ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెడితే వచ్చే సంతోషం కంటే ఇంకో సంతోషం ఏది ఉండదు. ఈ రోజు నుంచి జాతరకి ఏమేం కావాలో ఏర్పాట్లు చూస్తాను. రాళ్ళు అన్నీ క్లీన్ చేయడానికి ఓ 4 ఆడవాళ్ళకి చెప్పు. అలాగే అయ్యగారు. అలాగే 4 బస్తాలు బియ్యం కావాలని భద్రే షావుకారికి చెప్పాను. ఆయన షాప్కెళ్ళి తెచ్చేసుకో. సరే అయ్యగారు. తోటలో అరిటాకులు కూరగాయలు అన్నీ దొరుకుతాయి. మిగిలిన వాటిని సంత నుంచి తెమ్మని పాపయ్యకి చెప్పాను. ఇక మిగిలింది నూనె, నెయ్యి, చక్కెర, బెల్లం. పట్నం వెళ్ళినప్పుడు నేనే తీసుకొస్తాను. అలాగే అయ్యగారు. వెంకటప్ప, పెద్ద పని. ఊళ్ళో అందరికీ అన్న సంతర్పణ. కొంచెం తేడా వచ్చినా మాట పడాల్సి వస్తుంది. జాగ్రత్తగా పనిచేయి. అలాగే అయ్యగారు. భవనమ్మా, అన్ని పనులు అయిపోయినట్టే. మంచి వంటవాళ్ళని మాట్లాడేశాను. అది సరే ఆనందయ్య, ఊళ్ళో వాళ్ళందరికీ అన్నం పెడుతున్నావు, సంతోషం. అయినా గ్రామదేవతని తృప్తిపరుస్తున్నావు కాని ఇంటి దేవుళ్ళని మర్చిపోయావు కదా? ఏముంటున్నావు భవనమ్మా? ప్రతి 3 నెలలకోసారి ఇంటి ఎలవెలుపుకి పూజ చేస్తున్నాం కదా. ఆనందయ్య, ప్రతి మనిషికి కంటికి కనిపించని దేవుడి కంటే కంటికి కనిపించే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు కదా. అందరి దేవుళ్ళ మీద నమ్మకం ఉంచు. ఇలాంటి ఉత్సవాల్లో అమ్మా నాన్న పక్కనుంటే దాని కళ పెరుగుతుంది కదా. అదీ కాక దాని పూర్ణ ఫలం నీకు దక్కుతుంది. నీకది శ్రేయస్కరం. నిజమే. అయితే నేను వాళ్ళని పంపలేదు. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు. అలాంటప్పుడు
ఏం మొహం పట్టుని పిలవాలి? నేను పిలిచిన వాళ్ళు వస్తారా? ఆనందయ్య, ప్రపంచంలో చెడ్డ పిల్లలుంటారు కాని చెడ్డ తల్లిదండ్రులుండరు. వారు పడే పాట్లన్నీ పిల్లల కోసమే కదా. కన్నవాళ్ల కోపం నీటి మీది బుడగలాంటిది. అలా వచ్చి ఇలా పగిలిపోతుంది. నీ మీద పగ సాధించడానికి వాళ్ళేమన్నా నీ శత్రువులా? అయినా ఏదో ఆ క్షణంలో జరగరాందే జరిగిపోయింది. కోపగించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆనందయ్య, అందరూ కలిసి జాతర చేసుకుందామని నువ్వు వాళ్ళని పిలువు. అరుంధతి లేదన్న బాధలో వాళ్ళున్నారు. తమ కొడుకైనా తమ పాలిట ఉన్నాడన్న నమ్మకం వాళ్లలో ధైర్యాన్ని నింపుతుంది, కొత్త ఆశల్ని చిగురిస్తుంది. నువ్వు పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. అదీకాక అరుంధతి బతికుంది, క్షేమంగా ఉందని వాళ్ళకి తెలిసింది. భార్యాభర్తలు మళ్లీ కలిస్తే చాలని వాళ్ళు కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుతున్నారు. తన గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారంతే. నేను ఎన్నోసార్లు చెప్పాను తనకేం కాదని. మీ కోడలు ఎలాంటి పరిస్థితులైనా తనకు అనుకూలంగా మలుచుకునే తెలివితేటలు గలదని, తప్పకుండా తను తిరిగొస్తుందని. చివరికి జరిగిందేంటి? నా మాటే నిజమైంది. పాపం మా నాన్న తన్ను వెతుక్కుంటూ ఊరూరు తిరుగుతుంటే అమ్మ ఇంట్లో కూర్చుని బాధపడుతుంది. అయితే ఈవిడిగారు చేసిందేంటి? పంచాయతీ ఆఫీస్కి వెళ్తోంది, అమ్మా నాన్నలు మాత్రం చూడలేదు. అంత అహంకారం పెంచుకున్న ఆడదది. తనకు కొంచెం కూడా మనసులో జాలి దయ లేదు. ఆనందయ్య, నీ ఆవేశానికి ఉద్వేగానికి ఏదో ఒకరోజు సమాధానం దొరుకుతుంది. ప్రత్యక్షంగా కనిపించినా పరీక్షించి చూడమని పెద్దలు చెప్తారు. నోరు అదుపు తప్పకూడదు. ప్రస్తుతానికి మనస్తాపాల్ని పక్కన పెట్టి వెళ్ళి మీ అమ్మా నాన్నల్ని పిలువు. చూడు, నీ అంతట నువ్వే వాళ్ళింటికి వెళ్తే వాళ్ళకి నీ మీదున్న కోపమంతా మంచులా కరిగి నీరైపోతుంది. నీ అమ్మకు నీవంటే పంచప్రాణాలు. నేనక్కడికి వెళ్ళినప్పుడల్లా నీ గురించే అడుగుతూ ఉంటారు. నువ్వెళ్ళి పిలిస్తే వస్తారన్న నమ్మకం నాకుంది. వెళ్ళి పిలువు, వాళ్ళొస్తారు. ఈ జాతర జరగనివ్వు. ఖచ్చితంగా భవనమ్మా. నువ్వెవరో ఏమో, నువ్వు మా అమ్మా నాన్నల మీద చూపిస్తున్న వాత్సల్యం చూసి నాకే సిగ్గేస్తోంది. నువ్వింత చెప్పాక కూడా కొడుగ్గా నేను వెళ్ళలేదంటే బంధాల అర్థం పోగొట్టుకుంటాం. వెళ్తాను. అమ్మా. ఆనందు, ఆనందు, రా కూర్చో. ఎలా ఉన్నావమ్మా? చూడరా, ఇలా ఉన్నాను. నా అన్నయ్యన అప్పుడప్పుడు ఇంటికొస్తుంటారు. నువ్వైతే ఒక్కరోజు కూడా అటువైపు రాలేదు కదా. ఒక్కసారైనా కొడుకుని చూడాలనిపించలేదా? పిల్లలు ప్రేమ చూపించడానికి వెనకాడొచ్చు, అయితే కన్నవాళ్ళెప్పుడూ వెనకాడరు. తమ పిల్లలు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎప్పుడూ క్షేమంగా ఉండాలని
కన్నవాళ్ల మనసు కోరుకుంటుంది. కానీ నీకు మాకంటే ఎక్కువగా ఆ ఇంట్లో వాళ్ళున్నారు కదా పాడు మనుషులు, వాళ్లే నీకెక్కువైపోయారు. వాళ్ల మొహం కూడా నాకు చూడాలని లేదు. అందుకే నేను ఇంటివైపు రాలేదు. పిల్లలకు అంతే. కన్నవాళ్లకంటే గొప్పవాళ్ళు ఎక్కువైన వాళ్ళు ఎవరు ఉండరమ్మా. సుశీల, కొడుకు చాలా కాలం తర్వాత ఇంటికొచ్చాడు. పాత విషయాలన్నీ చెప్పి వాడి మనసును బాధ పెట్టొద్దు. ఊరుకో. ఆనందు, లే, చేతులు కడుక్కో, వడ్డిస్తాను. వద్దమ్మా, నేను భోంచేసి వచ్చాను. ఆనందు, చివరికి నీ మాటే నిజమైంది. అరుంధతి గురించి మాట్లాడ్డానికి నేను నీ దగ్గరకు చాలాసార్లు వచ్చాను. అప్పుడు నువ్వేమన్నావు? అరుంధతికేం కాదు, క్షేమంగానే ఉంటుంది, క్షేమంగానే వస్తుంది అని చెప్పావు. దాన్ని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పావో లేదా వ్యంగ్యంగా చెప్పావో నాకైతే తెలియదు. నీ మాట అయితే నిజమైంది. అరుంధతి క్షేమంగా ఉందట, పంచాయతీ ఆఫీసుకి వచ్చి వెళ్ళిందట. పంచాయతీకి వచ్చింది గాని ఇల్లుకు దూరమైంది కదా. పగలు రాత్రి తన కోసం మీరెదురు చూస్తున్నారు. కాని ఆవిడగారు మిమ్మల్ని మర్చిపోయింది కదా. చూడానందు, అరుంధతిని నువ్వు భార్యగా స్వీకరించావు. కొన్ని రోజులు తనతో కాపురం కూడా చేశావు. అయినా నువ్వు తనని బాగా అర్థం చేసుకోలేకపోయావు. అయితే మన అరుంధతి అసలైన వజ్రమని మాకు బాగా తెలుసు. అరుంధతి కారణం లేకుండా ఏ పని చేసేది కాదు. తను మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తుందనేది మాకు తెలుసు. అయినా తను ఇక్కడికి రాకపోవడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అవునవును, మీ కోడల్ది చాలా మంచి స్వభావం. ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. అందుకే ఈ దాగుడు మూతలు. సర్లేండి, నేనేదేదో మాట్లాడి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం. చూడానందు, అరుంధతి ఏం చేసినా తన స్వార్థం కోసం చెయ్యదు. అందులో మన కుటుంబ క్షేమం, ఊరి ప్రజల క్షేమం అన్నీ ఉంటాయి. అది నీకు ఈరోజు కాకపోయినా రేపైనా అర్థమవుతుంది. అప్పుడు నువ్వు తనని తప్పకుండా ఒప్పుకుంటావు. అలాగేనన్నా, మీ నమ్మకం నిజం అవ్వాలని కోరుకుంటాను. నేను తన్ను ఒప్పుకుంటానో లేదో నాకు తెలీదు. అయితే అలాంటి రోజు వచ్చినప్పుడు మాత్రం మీరు సంతోషపడతారు కదా. నాకది చాలు. ఇంకేమిటి విశేషాలు? ఇంటి దాకా వచ్చావు కదా. నాన్న, ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా ఊరి జాతర వచ్చింది. ఇంటి పెద్దలుగా నువ్వు అమ్మ జరిపించడం సాంప్రదాయం. మీరిద్దరూ అక్కడికొస్తే నాకు సంతోషం. జాతరకి కళొస్తుంది. ఎలా ఆనందు? అరుంధతి లేకపోతే జాతర చేయించాలనే సంతోషం మాకెక్కడుంటుంది? అరుంధతి అరుంధతి అరుంధతి. అలాగైతే నేనేం కానా? తను లేకపోతే అసలు జాతర జరిగేదే కాదా? సర్లేండి, నేనక్కడ మీరిక్కడ. వచ్చిన వాళ్ళు శుభ్రంగా భోంచేసి తలకో మాట అనేసి వెళ్తారు. ఇంటి మంచి మర్యాదల గురించి మీరే ఆలోచించకపోతే నేనేం చేయాలి? కోడలే ఎక్కువైపోయింది, కొడుకు మాట లెక్కే లేదు. ఆనందు, రా కూర్చో. కూర్చో. మాకు కొడుకు కోడలు ఇద్దరూ ఒకటే. మీ ఇద్దరిలో ఎవరి మనసు బాధపడినా మా మనసు బాధపడుతుంది.
మేము జాతరకు వస్తున్నాం కదూ సుశీల? ఉమ్, ఉమ్, అవునా అమ్మా? అలాగేరా, వస్తాం. అలాగైతే సరే. భోంచలేదని బాధపడకండి. కొంచెం మజ్జిగుంటే ఇవ్వు, తాగి వెళ్తాను. ఉమ్. రేపు జాతర. ఊళ్ళో అందరినీ భోజనానికి రమ్మన్నాను. అలా వచ్చిన వాళ్ళని ఉపవాసం ఉంచగలమా? ఈ భవానేమిటి గొప్పగా చెప్పుకు చచ్చింది నేనే వంట చేస్తాను అని. తెల్లారిని తెలుస్తుంది దానికి. అంతమందికి వంట ఎలా చేస్తుందో నేను చూస్తాను.